వైకాపా పాలనలో విసిగిపోయిన ప్రజలు ఓటు అనే ఆయుధంతో తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని పల్నాడు జిల్లా గురజాల తెలుగుదేశం అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. వైకాపా దాడులతో పల్నాడు ప్రాంతం పూర్తిగా వెనుకబడిపోయిందన్నారు. జగన్ ప్రభుత్వంలో అవినీతి, అరాచకాలు, అక్రమాలు తప్పితే అభివృద్ధి అనే మాటే లేదని ఎరపతినేని ఆరోపించారు. ప్రజల ప్రగతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామంటున్న ఎరపతినేని శ్రీనివాసరావుతో ఈటీవీ ముఖాముఖి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఈరోజు నామినేషన్ వేశారు. ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల నియోజకవర్గానికి ఇది 7వసారి నామినేషన్ వేయడం. ఆయన ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఈ రోజు నామినేషన్ వేశారు, అది ఒక పార్టీ తరఫున 7వసారి నామినేషన్ వేశారు, ఎలా భావిస్తారు? అన్ననందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతోని మొట్టమొదటిసారి నామినేషన్ వేశాను నేను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు మద్దతుని 6 సార్లు, అంటే మొత్తం 7 సార్లు నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను. ఈరోజు గురజాల నియోజకవర్గ ప్రజలు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఆదరించారు. అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడు కూడా అండదండలుగా ఉన్నారు, మద్దతుగా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్రం అల్లకల్లోలుగా మారింది. శాంతి భద్రతలు లేవు, అరాచకం పేటెక్కిపోయింది. ఏ వర్గం ప్రజలు కూడా ఈరోజు సాటిస్ఫాక్షన్ లేరు. రాజధాని లేని రాష్ట్రంగా చేశారు, పరిశ్రమ లేని రాష్ట్రంగా తయారు చేశారు. యువతకి ఉద్యోగాలు లేవు, ఉపాధి లేవు. గంజాయి ఆంధ్రప్రదేశ్ తయారు చేశారు. 100 కంపెనీలు తయారు చేసిన లెక్కల దాగి లక్షల మంది చనిపోయారు. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు తెచ్చిన ఐటీ కంపెనీలు వెళ్ళిపోయినాయి, పరిశ్రమలు వెళ్ళిపోయినాయి, కొత్త పరిశ్రమలు రాలేదు. వీళ్ళు చేసిన అక్రమమైన కొంతలో 8 మంది పిల్లలు, చిన్న పిల్లలు చనిపోయారు. 3000 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించారు. ఇది చేశారు, చేయలేదని లేదు, మొత్తం దోపిడీ చేసేశారు. అందుకే ఈ రోజు ప్రజలు తిరుగుబాటు చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి 150 సీట్లు వస్తాయి. ఇక్కడ గురజాల నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు, ఎంపీ అభ్యర్థిగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి 50,000 పైగా మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో కాస్మేష్ రెడ్డిని ఓడించకపోతే రాజకీయాల నుంచి వదులుతా అని చెప్పి మీరు సవాల్ చేశారు. అంటే మీ విజయం మీద అంత ధీమా ఏంటి మీకు? నాకు ధీమా గురజాల నియోజకవర్గ ప్రజలు వాళ్ళు ఎప్పుడు కూడా నాకు అండదండలుగా ఉన్నారు. ఇతని అరాచకాలు కూడా చూశారు. ఇప్పుడు నేను గానీ అదే జంగా కృష్ణమూర్తి గారు గానీ 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నాం. జంగా కృష్ణమూర్తి గారు 2 సార్లు, అంటే మేము ఇద్దరు కలిసి 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాం. అభివృద్ధి చేసే తప్పితే మేము అరాచకాలు, హత్యరాజకాలు చేయలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాం. 14-19 మధ్య నేను అధికార పార్టీ ఎమ్మెల్యే. ఈ నియోజకవర్గంలో ఒక్క వైసీపీ కార్యకర్త చనిపోలే. మరి ఇప్పుడు 11 మంది ఎందుకు చనిపోయారు? 8 మంది పిల్లలు ఎందుకు చనిపోయారు? ఈ అక్రమాలు ఏంటి, దురాఘాతాలు ఏంటి? అంటే మనుషులు పదవుల కోసం, డబ్బుల కోసం, అధికారం కోసం మనుషులు చంపుతారా? మనుషులు పేగలకు వస్తారా? రక్తపు కూడి తింటారా? అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను కాసుమేషకు ఛాలెంజ్ విసిరాను. దానికి ఆయన సమాధానం చెప్పలేదు. వైకాపా ఫ్యాక్షన్ గొడవలకి, అరాచకాలకి నాంది పలికితే మేము అభివృద్ధితో వాటికి సమాధానం చెప్తామని చెప్పి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికలు ఇక్కడ ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? బాగుంది. మొన్న పెళ్లిళ్ళు కూడా ఈ నెల 15వ తారీఖు మేము చెప్పాం. 94 తర్వాత అభివృద్ధి చేస్తే వీళ్ళు మెషడ్ వచ్చిన తర్వాత అరాచకాలు చేశారు, మనుషులు చంపారు, మహిళలపై అత్యాచారాలు చేశారు, ఇల్లు కూలగొట్టారు, పొలాలు బీళ్లు పెట్టారు. ఆ దురాఘాతాల నుంచి 5 సంవత్సరాల తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఊళ్ళోకి వెళ్లారు. 300 కుటుంబాలు, దాంట్లో ముస్లిం మైనార్టీలు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వీళ్ళందరూ వెళ్ళారు. మన ఎంపీ గారు నేను ఈ నెల 15 పెట్టాం. అక్కడ 10,000 మంది వచ్చారు. తిరుగుబాటు మొదలైంది. ఆ మీటింగ్ లో మేమేం చెప్పాం? మీరు అరాచకాలు చేశారు, మీ అరాచకాలకి అభివృద్ధితో అడ్డుకట్ట వేస్తామన్నాం. లేకపోతే మీరు అరాచకాలు చేశారు మేము చేస్తామని చెప్పలా. చంపడం ఏంటి అంటున్నా, కొట్టడం ఏంటి, దేనికి అంటున్నా? మేము చేయలేదు, మీరు ఎందుకు చేస్తున్నారు? రేపు మేము వచ్చి కూడా అదే చేసామనుకో, ఒకరికొకరు చంపుకొని, ఒకరికొకరు కొట్టుకొని, ఒకరికొకరికి ఇబ్బంది పెట్టుకుంటే ప్రజాస్వామ్యం ఏంటంటున్నా. ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీ కనుమరుగు అయింది. ఈ పార్టీ ఇంకో పార్టీలో మెర్జ్ అయింది. అయిన రోజు నా ఇంటర్వ్యూ మీరు ఈ టీవీలో మళ్ళీ వేయాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మళ్ళీ మీరు రేపు అధికారంలోకి వస్తే పల్నాడు ప్రాంతానికి, మీ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయాలి? గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా చేయాలి, తర్వాత రోడ్స్ వేయాలి, బ్రిడ్జెస్ వేయాలి, రైతాంగానికి లింక్ రోడ్లు వేయాలి, వాటిని డెవలప్మెంట్ చేయాలి. 6 చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా తీసుకురావాలి. కృష్ణా రివర్ నుంచి కూడా కండివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ఎన్ని ఉన్నాయి, వాటి కూడా ఎక్స్టెన్షన్ చేయాలి. హాస్పిటల్స్ కూడా మనకు కొత్తగా కట్టాల్సిన కొన్ని ఉన్నాయి. ఈ రోజు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మేము 6,000 టిడ్కోలు చేసి 80% పూర్తి చేస్తే బిడ్డరాల్లో వాళ్ళు 5 ఏళ్ళు 20% పూర్తి చేయాలి. ఇంకా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. పట్టాలు ఇవ్వాలి, ఇల్లు ఇవ్వాలి, పరిశ్రమలు తేవాలి, చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. సో అందుకని మేము సూపర్ 6 కార్యక్రమాలు పార్టీ పెడితే మేము కూడా గురజాలకు సూపర్ 6 కార్యక్రమాలు పెట్టాం. గురజాల కేంద్రంగా జిల్లా దేవాలని చెప్పాలి కదా. చెప్పలేని ఈ వ్యక్తిని చాలా మంది అంటారు కాసు మహేష్ రెడ్డి కాదు, క్యాష్ మహేష్ రెడ్డి అంటారు. నేనేమంటానంటే 11 + 8 19 మందిని చంపిన వ్యక్తి క్యాష్ మహేష్ రెడ్డి కదా, కసాయి మహేష్ రెడ్డి అని నేను అంటున్నాను. వైకాపా పాలనలో అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని, ఆ పల్నాడు ప్రాంత అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని చెప్పి ఎరపతినేని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో విజయడంగా మోగించి అభివృద్ధికి కొత్త శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.